అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో హరీష్ రావు సిట్ ముందు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ జాగ్రత్త, నోటీసులకు, బెదిరింపులకు, తాటాకు చప్పులకు భయపడేది లేదన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీకు ప్రజలు దిమ్మ తిరిగే జవాబు చెప్తారు, జాగ్రత్త అని హెచ్చరించారు. హలో 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 ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ పక్ష ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. విచారణకు రావాలంటూ ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని నోటీసులో కోరింది. హరీష్ రావు పాత్రపై ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిట్ విచారించనుందని తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నాడు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చింది. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద. ఎంత పెద్ద న్యాయవాదులను పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక, మేం తప్పు చేయలేదు గనక, ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులో మేము గెలిచాం. సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు. సుప్రీంకోర్టే కొట్టేసి ఇంకా మళ్ళీ పిలుచుడేంది డ్రామా? ఏంది డ్రామా? ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు? 2 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని, మీడియాను డైవర్షన్ చేయాలని, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం. నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఆంధ్రాకు అమ్ముడుపోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ యొక్క అవినీతి బాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. నేను ఈరోజు కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు, నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి బావమరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు, ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు, మరి కోల్ ఇండియాలో గాని, అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని, గతంలో సింగరేణిలో గాని ఎప్పుడైనా -10 నుంచి -20 టెండర్లు పోతుండే. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు, ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది, ఎవరనుకుంటే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికెట్ వస్తుంది. 9E బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ టెండర్లు రద్దు చేయాలి. దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన. ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్. దీని మీద వెంటనే బీజేపీ స్పందించాలని, నిజానిజాలు బయటకు తీయాలని, ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని, ఈ అవినీతి సొమ్మును కక్కించాలని, ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో హరీష్ రావు సిట్ ముందు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ జాగ్రత్త, నోటీసులకు, బెదిరింపులకు, తాటాకు చప్పులకు భయపడేది లేదన్నారు. ఇక రేపు మున్సిపల్ ఎన్నికలు మీకు ప్రజలు దిమ్మ తిరిగే జవాబు చెప్తారు, జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణ మొదలైంది. హరీష్ రావును సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. బీఆర్ఎస్ భవన్ నుంచి ఇంతకు ముందే మాజీ సిపి జూబ్లీహిల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందే సిట్ మెంబర్ గా ఉండి జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. కాబట్టి హరీష్ రావు వచ్చినటువంటి వెంటనే వెంకటగిరి లోపలికి తీసుకెళ్లి విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా కొన్ని కీలక అంశాలని రాబట్టేటువంటి ప్రయత్నాలు, అందుకే ఈ రోజు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు పిఎస్ ముందు హాజరైన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన క్లియర్ గా ఈ ట్యాపింగ్ ఎందుకు పాల్పడాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల ప్రకారంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ లో మీ పాత్ర ఏంటి, మీరు ఎవరి నెంబర్లని జారీ చేశారు, ఆ నెంబర్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది పార్టీ అధిష్టానం నుంచి జారీ చేసినటువంటి ఆదేశాల లేదా మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని దాని ద్వారా చేపడుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అనే దానిపై కూడా క్లియర్ గా హరీష్ రావుని జూబ్లీహిల్స్ పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు హరీష్ రావు పై గతంలోనే చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడు, ప్రస్తుతం ఇతర పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తుడు, అతను జూబ్లీహిల్స్ అతను పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడంటూ తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన గతంలోనే పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడము, దీని తర్వాత హరీష్ రావు కోర్టుని ఆశ్రయించి తను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడలేదు అంటూ కూడా కోర్టులో తన వాదనలు వినిపించిన తర్వాత కోర్టు హరీష్ రావు నమోదైనటువంటి కేసుని కొట్టివేస్తూ ఎలాంటి ఆధారాలు లేవు ఫోన్ ట్యాపింగ్ జరిపినట్టు అనే దాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. అంతకు ముందే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి నమోదైనటువంటి కేసు విషయంలో 2024లో వచ్చినటువంటి ఫిర్యాదు పైన నమోదైనటువంటి కేసు పైన నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ నవీన్ రావు, తన తండ్రి కొండలరావు, ఆ తర్వాత హరీష్ రావు ఈరోజు హరీష్ రావుకి నోటీసులు అందజేసి 11 లోపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరవ్వాలి అంటూ నోటీసులు ఇవ్వడంతో టైం ప్రకారంగానే తను జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యాడు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఈ విచారణ సాగుతా ఉంది. పోలీసులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ ముందు ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేయకుండా, ఎవరికైనా రోడ్డుపైన వచ్చి హంగామా క్రియేట్ చేయకుండా సుమారు 300 మంది పోలీసులతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇరువైపులో ఉన్నటువంటి రహదారులన్నిటిపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి గ్రహించి భద్రతా ఏర్పాటు చేసి రోడ్డుపైన ఎవరు హంగామా చేయకుండా మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసి కేవలం నోటీసులు ఇచ్చినటువంటి హరీష్ రావు ఒక్కడు మాత్రమే లోపలికి వెళ్లే విధంగా అనుమతించి హరీష్ రావుని లోపలికి పంపించడం జరిగింది. ఇంతకు ముందే మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉంది. కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా తన వెంట తెచ్చుకున్నటువంటి హరీష్ రావు ఆ డాక్యుమెంట్స్ తో సహా లోపలికి వెళ్లి ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పోలీసులకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందే లీగల్ టీమ్ తో హరీష్ రావు భేటీ అయ్యి ఆ లీగల్ టీం ద్వారా పూర్తిగా ఆ వివరాలన్నీ కూడా ఏ విషయాల పైన ప్రస్తావించాలి, ఏ విషయాల పైన మాట్లాడాలి అని హరీష్ రావు లీగల్ టీం ఒపీనియన్ తీసుకుని ఆ లీగల్ టీం ఇచ్చినటువంటి సలహాల ప్రకారంగానే హరీష్ రావు ఈ రోజు పోలీసుల ముందు విచారణ ఎదుర్కోబోతా ఉన్నారు. అధికారులు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కి హరీష్ రావు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ తన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఇచ్చినటువంటి నోటీసుల పైన ఎందుకు తనకు నోటీసులు ఇచ్చారు అనే ఒక పూర్తి వివరాలు కూడా ఈ రోజు పోలీసులు హరీష్ రావు నుంచి రాబట్టేటువంటి అవకాశం ఉంది.
అంటే సిట్టు విచారణకు సంబంధించి హరీష్ రావు అడ్వకేట్ రామచంద్రరావును పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది. ఎందుకు సిట్టు విచారణ సందర్భంగా ఇప్పుడు కూడా అనుమతి ఇచ్చేది లేదు. కేవలం నోటీసు ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రమే సిట్టు కార్యాలయం లోపలికి రావాలి అంటూ కూడా మొదటి నుంచి పోలీసులు ట్యాపింగ్ కేసులో ఇలానే వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు తన న్యాయవాది బృందంతో సహా హరీష్ రావు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ న్యాయవాదులకు సైతం లోపలికి అనుమతి లేదు. కేవలం నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తి మాత్రమే లోపలికి అనుమతి ఉంది అంటూ మాత్రం పూర్తిగా హరీష్ రావుతో పాటు వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా అడ్డుకొని కేవలం హరీష్ రావు మాత్రమే లోపలికి పంపించడం జరిగింది. హరీష్ రావు లోపలికి వెళ్లేటప్పుడు తన చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని లోపలికి వెళ్తున్నటువంటి విషయాలు కూడా కనిపించాయి. కాబట్టి తను సిద్ధంగా ఉన్నాడు. అన్ని వివరాలు పోలీసులకు అందజేయడానికి, అన్ని విషయాలు పోలీసులతో పంచుకోవడానికి, ఏ ఒక్క విషయాన్ని దాచుకోకుండా, ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టకుండా ప్రతి విషయాన్ని పోలీసుల ముందు ఈరోజు తను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో తన పాత్ర లేదు అంటూ మొదటి నుంచి కూడా హరీష్ రావు వాదించుకుంటూనే వస్తా ఉన్నాడు. అయినప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నోటీసులు అందజేసి ఆ నోటీసుల ప్రకారంగా తమకు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు మేము సహకరించాలి, ఆ వివరాలు అందజేయాలంటూ కూడా నోటీసులు ఇవ్వడంతో హరీష్ రావు ఇంతకు ముందే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందుకి చేరుకొని పోలీసుల సమక్షంలో విచారణ ఎదుర్కోబోతా ఉన్నారు. అంటే సజ్జనార్ నేతృత్వంలో సిట్ అధికారుల బృందం విచారణ అయితే ప్రారంభించింది. విచారణ కొనసాగుతుందా? విచారణలో ఏ ప్రశ్నలు ఎక్కువగా లేవనెత్తే అవకాశం ఉంది? విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? నూతన సిట్ ఏర్పడిన తర్వాత గత సిట్ కంటే కూడా నూతన సిట్ టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు నూతన సిట్ లో మెంబర్ గా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీ సైతం ఈ కేసు విచారణ చేపడతా ఉన్నారు. ఈ కేసు దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది. దీంట్లో వివరాలన్నీ కూడా రావాల్సి ఉంది. దాంతో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా బయటికి రావాలి. ఇది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగానే జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పటి ప్రభుత్వానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ల ద్వారానే ఈ ట్యాపింగ్ కి పాల్పడ్డానే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఆ వినోదాన్ని కూడా రాబట్టాలి. దాంతో పాటు సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావుకి ఎదురుగా వెళ్తున్నటువంటి నాయకుల యొక్క ఫోన్ నెంబర్లన్నిటి కూడా సేకరించేటువంటి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారనే దాంట్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి అనుమానాలు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు, అన్ని వివరాలు ఈ రోజు నివృత్తి చేసేందుకు, ప్రతి అంశం దీంతో లింక్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా బయటకు వచ్చే విధంగా మాత్రం పోలీసులు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి పిలిపించి అతని విచారణ చేపడతా ఉన్నారు. ఈ విచారణ మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత హరీష్ రావు మళ్ళీ మీడియా ముందు మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంది. ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరైతే మాజీ మంత్రులు దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఫోన్ ట్యాపింగ్ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు సహకరించి వాళ్ళే దగ్గరుండి ఈ నెంబర్ నుంచి ట్యాపింగ్ కి పాల్పడ్డారు. ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించి ఒక్కరొక్కరుగా వారందరికీ నోటీసులు జారీ చేస్తాము. అంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ విచారణ అనేది మీడియా ముఖంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ అని కూడా చెప్పారు. మరి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు లేదా సిట్ స్పందించే అవకాశం ఏమంటారు? రాజకీయ కక్షలో భాగంగానే ఇచ్చినటువంటి నోటీసులు అనేది మాత్రమే బీఆర్ఎస్ భావిస్తా ఉంది. కాదు, ఇది దర్యాప్తులో భాగంగా ఎవరికి ఏ టైంలో నోటీసులు ఇవ్వాలి, ఏ సమయంలో వారికి నోటీసులు అందజేయాలి, వారి నుంచి వివరాలు రాబట్టాలి. సీక్వెన్స్ గా లైన్ టు లైన్, మినిట్ టు మినిట్, పాయింట్ టు పాయింట్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు, అక్కడ ఎవరి పాత్ర ఎస్టాబ్లిష్ అవుతా ఉంది, ఎవరి పాత్ర ఏంటి, ఎవరి పాత్ర దీంతో ఇన్వాల్వ్ అయి ఉంది అనే ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించడం కోసం మొదట రాజకీయ నాయకులు, ఆ తర్వాత పోలీసు అధికారులు, దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కి గురైనటువంటి బాధితులు ఒక్కరొక్కరిగా గత పాత సిట్టు పిలిపించి ఇదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆ వివరాలన్నీ కూడా రాబట్టింది. మళ్ళీ తర్వాత ప్రభుత్వం నూతన సిట్ ని ఏర్పాటు చేసి సుమారు 10 మంది అధికారులని ఆ సిట్ ని నియమించి దాంట్లో ఏసీపీ జూబ్లీహిల్స్ సైతం మెంబర్ చేసి ఆ విచారణ చేపడతా ఉన్నారు. ఇంతకుముందే హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి తను లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో చేతిలో తెల్ల పేపర్లు, కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని లోపలికి వెళ్ళాడు. కాబట్టి తను అన్ని రకాలుగా క్లీన్ చిట్ తీసుకొని బయటకు వచ్చేందుకోసమే, తన ఫోన్ ట్యాపింగ్ పాత్ర తనది కాదు, నా పాత్ర దాంట్లో లేదని నిరూపించుకోవడం కోసమే ఆ పూర్తి డాక్యుమెంట్స్తో సహా హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు.
గతంలో హరీష్ రావుపై నమోదైనటువంటి పంజగుట్ట కేసులో తనే స్వయంగా కోర్టును ఆశ్రయించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి తనపైన నమోదైనటువంటి కేసులో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి తనపై నమోదైనటువంటి కేసుని క్వాష్ చేసి కొట్టివేయాలంటూ మాత్రం హరీష్ రావు పెట్టినటువంటి ఆ పిటిషన్ పైన కోర్టు విచారణ జరిపి చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి పిటిషన్ పైన నిజంగానే ఆ కేసుని కొట్టివేస్తూ గతంలోనే హైకోర్టు నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఆధారాలు లేవు, ఎలాంటి ఎవిడెన్స్ లేదు, కావాలని రాజకీయ కక్షలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులని టార్గెట్గా చేసి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇస్తున్నటువంటి నోటీసులు అనేది మాత్రం బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ పోలీస్ అధికారులు మాత్రం దర్యాప్తులో భాగంగా ఏ సమయంలో ఎవరికి నోటీసులు అందజేయాలో వారికే నోటీసులు అందజేసి వారి పాత్ర ఏంటో తెలుసుకోవడం కోసమే మేము ఈ నోటీసులు అందజేసి పిలిపిస్తా ఉన్నాము. మొన్నటి వరకు ఎమ్మెల్సీ నవీన్ రావు, ఆ తర్వాత తన తండ్రి కొండలరావు, కుకట్పల్లి ఎమ్మెల్యే తనయుడు ప్రణీత్ రావు, ఇలా ఈరోజు హరీష్ రావు, వీరంతా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు కాబట్టి గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా పవర్ని మిస్యూజ్ చేసి పవర్ని అంతా కూడా చేతిలో వాడుకొని అధికారం అన్నదే, వచ్చే అధికారం అన్నదే అంటూ కూడా ఫోన్ ట్యాప్కి ఇష్టానుసారంగా ఎవరి నెంబర్లు పడితే వాళ్ళు వ్యక్తిగత డేటాని సేకరించి ఆ కాల్ డేటాని సేకరించి అన్ని వివరాలు ఈ సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి చేరుకొని వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది ఇల్లీగల్ నోటీసు వ్యవహారం అనేది మాత్రం క్లియర్గా ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వీరందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సైనికులు భయపడతారా? డెఫినెట్ గా మీ టాటాకు చప్పుళ్లకు, కాంగ్రెస్ పార్టీ చాటాకు తప్పుళ్లకు, మీరు ఇస్తున్నటువంటి నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణి నాయకత్వం ఎవరు కూడా భయపడరు. సమైక్యవాదులను మేము ఎదిరించి పోరాడి 14 సంవత్సరాలు తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ కార్యకర్తల పార్టీ మాది. మీలాగా దొంగల పాట, కమిషన్ల పాట, కాంట్రాక్టర్ల పాట, టెండర్ల పాట, దోపిడీ పాట, అవినీతి పార్టీ మీది. ఏ శాఖలో లేదు మీకు కుంభకోణాలు. ప్రతి శాఖలో కుంభకోణం జరిగిందని హరీష్ రావు గారు మా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన 26 పోలీస్ స్టేషన్లలో కేసులు అయినాయి. అయినా మేము ప్రజల తరఫున మాట్లాడడం ఆపినమా? 5 ఇల్టాపులో 5 లక్షల కుంభకోణం జరిగింది. ల్యాండ్ మాఫియాలో 50,000 కోట్ల కుంభకోణం జరిగింది. గురుకుల స్టూడెంట్లకు ఇచ్చేటువంటి బంకర్ బెడ్లలో కూడా స్కామ్ చేసినటువంటి నీచమైన ప్రభుత్వం. సివిల్ సప్లైలో స్కామ్ జరిగింది, ఫ్లై యాష్లో స్కామ్ జరిగింది, రవాణా శాఖలో స్కామ్ జరిగింది. ఎన్ని స్కాములు జరిగినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఈ స్కాముల గురించి మాట్లాడుతున్నందుకు మా నాయకుల పైన కేసులు పెడతారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎంత నిర్బంధం పెట్టినా డెఫినెట్ గా ప్రజల పక్షాన పుట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజల కోసమే ఈ పార్టీ నిలబడుతుంది, మీ కలబడుతుంది. మీ పార్టీ అవినీతిని, అరాచకాన్ని, అక్రమాలను ఎప్పటికప్పుడు అసెంబ్లీ బయట ఎండగడతాం, నిలదీస్తాం. ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు కేసులతోని, అక్రమ నిర్బంధాలతోని, అరెస్టులతోని, సిట్టులతోని మమ్మల్ని నిర్బంధించలేరు, నిలువరించలేరు. ఖబర్దార్, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇది రాజకీయ కక్షలో భాగంగా జరిగినటువంటి కేసు అంటా ఉన్నారు. ఎలా చూడొచ్చు హరీష్ రావుకి ఇచ్చిన నోటీసులు, సిట్ నోటీసులు మీద? ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఎవరు కూడా ఏం చేయలేరు. హరీష్ అన్న కూడా మీకు తెలుసు, హరీష్ అన్న ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. నిత్యం హరీష్ అన్న ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి. హరీష్ అన్నకు ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నందుకు హరీష్ అన్న మీద లేనిపోని ఆరోపణలు చెప్పేసి ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పిలవడం జరిగింది. నేను ఒకటే అడుగుతా, గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి హైకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టేసిన దాఖలు మనకు తెలుసు. మరి ఇలా తెలిసినాక ప్రతిరోజు కూడా హరీష్ రావు అన్న ప్రజల గురించి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో యూరియా గురించి మాట్లాడుతున్నారు, మొన్న బొగ్గు గనుల జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ మంత్రులు చేస్తున్న అక్రమాల గురించి ఇవన్నీ మాట్లాడడం తప్ప ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన హక్కు
ప్రతిపక్షంగా హరీష్ అన్న గొంతు ఇప్పితే హరీష్ అన్న గొంతును నొక్కాలని దురుద్దేశంతోనే ఈ రోజు హరీష్ రావుని పిలిపించడం జరిగింది. అరెస్ట్ చేయబోతారన్న ప్రచారం జరుగుతోంది. మేము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. మాకు అరెస్టులు కేసులు ఇవేం కొత్త కావు. హరీష్ రావు అన్న మీద ఎలాంటి కేసులు వేసినా ఏమి చేసినా కూడా మేము బనికేయలేదు, వణికెళ్ళలేదు, జంకెళ్ళలేదు. ఇవన్నీ మాకు కేసీఆర్ గారు పెంచి పోషించిన ఉద్యమకారులం. కేసీఆర్ యొక్క నాయకత్వంలో తయారైన నాయకులు మేమందరం. మాకు ఇవన్నీ కూడా మేము భయపడలేదు. ఈ యొక్క ఇలాంటి తాటాకు చప్పులకు భయపడలేదు. మేము ఒక్కడే చెప్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, అయ్యా దయచేసి ప్రభుత్వ పరిపాలన చేయి, ప్రజలు కావాల్సిన సదుపాయాలు కల్పించు. ప్రతిరోజు కూడా నువ్వు ఎవరైతే ప్రతిపక్షాలలో ఉండి నిలదీసి అడుగుతున్నారో వాళ్ళని నువ్వు అరెస్టు పేరు మీదనో కేసులు ఇన్వెస్టిగేషన్ పేరు మీదనో పిలవటం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం ఇవేనా? ఇప్పుడైనా ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక అగ్నిని ముట్టుకుంటే కాళ్ళు మసైపోతారు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మా నాయకులు ఎవరిని కూడా ముట్టుకున్నా కూడా ఎవరు భయపడట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ అన్న తయారు చేసిన ఉద్యమకారులం అని మరీ చెప్తున్నాం. మేము ఎక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతాయో అక్కడ పోరాటం చేస్తాం. ఈ రోజు మా హరీష్ రావు అన్న పోరాటం చేస్తున్నాడు. హరీష్ రావు అన్న జరుగుతున్న అన్యాయాలను గురించి నిలదీసి అడుగుతున్నాడు. హరీష్ రావు అన్న అందరినీ కూడా ముంగడబెట్టి ఈ రోజు యావత్ భారతదేశంలో పడ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా దమనకాండకు గురి చేస్తుందో ఓపెన్ గా చూపిస్తాం. అలాంటి హరీష్ రావు అన్న మీద ఈ రోజు అన్యాయంగా కేసులు బనాయించి తీసుకురావడం జరిగింది. హరీష్ రావు అన్న మీద ఎలాంటి కేసులు ఆగవు, నిలబడవు. తర్వాత హరీష్ రావు తర్వాత కేటీఆర్ కి కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ తెలుసు. ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఏ విధంగా సతాయించాలి, కేటీఆర్ని ఏ విధంగా సతాయించాలి, హరీష్ రావుని ఏ విధంగా సతాయించాలి, వాళ్ళు పని కట్టుకునే పెట్టుకున్నారు. కానీ అభివృద్ధి పైన ఎలాంటి ధ్యాస లేదు. వాళ్ళకి ఎలాంటి కూడా కనీసం వాళ్ళకు ప్రభుత్వం మనకు పట్టం కట్టింది అనే ధ్యాస కూడా సోయి కూడా లేదు. ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ నాయకులతో వాళ్ళ అభిప్రాయాలని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారందరూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు ఎలా చూడొచ్చు హరీష్ రావుకి ఇచ్చిన సిట్ నోటీసులు? ఏముందన్న, ఇది ఒక చిన్న కేసు పెట్టి పిలిచినట్టు ఏముంది ఆ కేసులో చెప్పండి. చిన్న కేసు ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది. అసలు ఫోన్ ట్యాపింగ్ అసలు ప్రూవ్ అయిందా అండి? హైకోర్టు సుప్రీంకోర్టు మొన్ననే ఆర్డర్ ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రశేఖర్ గౌడ్ వేసిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ చక్రధర్ గౌడ్ వేసిన కంప్లైంట్, ఆ కంప్లైంట్లో ఏముంటుంది సార్? డిస్పోజ్ చేసే కేసు ఏ రకంగా డిస్పోజ్ చేయాలి ఇప్పటిదాకా పిలవలేదు అనే ఉద్దేశంతో పిలిచిండ్రు. 4 ప్రశ్నలు అడిగి పంపుతారు అంతే. కేసులో పెద్ద బలం ఉన్న చిన్న కేసుగానే భావిస్తున్నారు మీరు? అది అసలు కేసు లెక్కనే కాదు సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది దానికి సంబంధమే లేదు కదా. శేఖర్ గౌడ్ గారిది ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఈయనకి ఎక్కడిది? ఎంటర్ డిపెండ్ అపాన్ ఓన్లీ ఎవ్రీ ట్యాపింగ్ ఈజ్ ఇంటెలిజెన్స్ కదా, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈయనకేం సంబంధం? యాజ్ ఎ మినిస్టర్ అని అప్పుడు ఆమె హోమ్ మినిస్టర్ కూడా కాదు కదా. సో ఇక పిలవాలి, ఆయన మీద కోపం ఉంది కాబట్టి పిలిచి ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు చాలా జాగ్రత్తగా గట్టిగా మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి మీద. నిన్న అదేదో వాళ్ళ బొమ్మడి మీద ఏదో కుంభకోణం తీసే వరకు ఇక ఆవేశానికి వచ్చిండ్రు. వెంటనే నోటీస్ సర్వ్ చేసిండ్రు. దిస్ ఇస్ కేసు. ఆ తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇక నోటీస్ ఇచ్చుడు అనేది పోలీసు వాళ్ళు కంపల్సరీ ఏదో డిస్పోజ్ చేయాలి కేసు అన్నా కానీ నోటీస్ ఇవ్వాలి. కానీ దాంతో కేసు ప్రూవ్ అయినట్టు కాదు. ఇట్స్ ఓన్లీ నోటీసు, దాంతోగాని కేసు ప్రూవ్ అయినట్టు కాదు కదా. ఇది రాజకీయ కక్షలో భాగంగా అనుకోవచ్చా? 100% రోజు మాట్లాడుతుండ్రు కదా. గవర్నమెంట్ ఫామ్ అయిన 4-5 నెలల్లో ఈ పని చేసితే నిజంగా చేసిందని నమ్ముతారు. వాళ్ళకి ఏ ఆధారం లేవు, ఏం లేవు, ఉట్టిగా డైవర్ట్ చేయాలి. పబ్లిక్ తప్పుగా వర్తియాలి. 2 నెలల ఇచ్చిన హామీ నెరవేర్చకుండా దాని మీద దృష్టి పెట్టకుండా సిట్ అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఇస్తే కూడా లెక్క చేస్తారంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంటే ఆలోచన చూడండి. ఇక వాళ్ళ ప్రభుత్వాల చేతిలో ఉంది. మరి 2 నెలలు ఏం చేసిండ్రు అంటే నిఘా వ్యవస్థ అంత పగడిపోయిందో అర్థం కావాలా. 2 నెలల నుంచి ఏం చేసింది మరి? ఆ పని అప్పుడే వేయరు కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఇప్పుడు అంటున్నారు, కాంగ్రెస్ మంత్రులు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. ఇగో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఏదన్నా. దానికి ప్రభుత్వంలో వాళ్ళ ఒక డిపార్ట్మెంట్ భాగం అది. దానికి దీనికి అంటగట్టడం వేస్ట్ అంతా. ఇలా ఏం లేదు, ఇలా మంత్రులకు కొట్లాట్లు అవుతున్నాయి, ఒకరు పేపర్లు రాయించుకుంటున్నారు, టీవీలలో వస్తుంది. ఇలా గవర్నమెంట్ లో భద్రత లేదు మంత్రులు కనుక ఇది డైవర్ట్ చేసి ఇట్లా ప్రజలను ఇది
ఏ అంతా ఉంటుందే అయ్యేళ్ళే పోయలేదు మీరు చూస్తారు కదా ఇది అయ్యేళ్ళే పోయలేదు ఎవరు నమ్మరు దానికి అయినా కేసులకి ఏం భయపడవు ఏం కాదు ఖచ్చితంగా ఎవరు ఇస్తే పోవాల్సిన పోతాం అందులో కూడా చెప్తాం ఇలా వాళ్ళు చేయాల్సిన పని ఇదే పబ్లిక్ చేయాల్సిన పని పబ్లిక్ చేయాల్సిన హామీలు ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు 6 గ్యారంటీలు దాని మీద దృష్టి పెట్టాలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలా ఇలా రియల్ ఎస్టేట్ పడిపోతుంది రైతులు ఏడుస్తా ఉన్నారు కరెంటు పోతా ఉంది అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2 నెలల తర్వాత ఇవాళ సిట్ అని చెప్పి 2 నెలల తర్వాత ఇవాళ వచ్చి విచారణ అంటే ఏం చేసినట్ల ఏం ద్రోహం చేసినట్లు ఏమైనా పెద్ద ఘోరాలు జరిగినాయా ఏం జరిగినాయి ఇలా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులని వేధిస్తున్నారు అధికారులకు స్థానం లేదు మంత్రుల మధ్యలో గొడవలు వచ్చి ఆ మంత్రి మీకాలని ఈ మంత్రి మీకాలని ఆయన ఆ కొట్లాటల వల్ల ఆఫీసర్ లాగి వాళ్ళు గడబడవుతుంది అంటే వీళ్ళకి సుప్రీంకోర్టు కూడా లెక్కలేదు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా కంటెంట్ పోతాం సుప్రీంకోర్టు కూడా ఈ మాటలు లెక్క చేస్తలేదని ఇటు అనర్హత పిటిషన్ ఎవరైతే పార్టీ మారిందో వాళ్ళ విషయంలో అదే జరుగుతా ఉంది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన లెక్క ఇస్తలేరు ఈ విషయంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కనుక కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది గౌరవం ఉంది గ్యారెంటీగా కేసు ఏం కాదు లొట్టబీస్ కేసు ఏ ఉట్టి ఆరోపణ 2 ఏళ్ళు అయినా మరి 2 ఏళ్ళ ఈ దానికి అనుకునికే 2 ఏళ్ళు అయిందా ఇది అనుకునికే 2 ఏళ్ళు అయిందా అది నిజాం గారిని పిలిపేయడానికి 2 ఏళ్ళు ఎంత సమయం పడుతుంది మరి నిజంగా ఉంటే ఆరోగ్యం విలువాలి కదా ప్రభాకరరావు గారికి వచ్చిన 2 ఏళ్ళే కదా గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.